హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎం తెలుగు వ్లాగ్స్. నేను మీ దినేష్ మౌలిని. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. రీసెంట్గానే 2 days బ్యాక్ మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో మేము ఎక్స్ప్లోర్ చేసిన విషయాలు కొన్ని ప్రదేశాలు మాత్రమే మేము ఎక్స్ప్లోర్ చేసాము, మొత్తం చేయలేదు. మేము ఎక్స్ప్లోర్ చేసిన విషయాలు మాత్రమే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఫుల్ వర్షం, ట్యాంక్ బండ్ చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నాం. వర్షంలో కూడా తింటున్నాం అంటే నేను చూసుకో. ఇదంతా బోటింగ్ ఏరియా, అలా బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్ వేసుకొని టికెట్లు తీసుకుంటారు. అక్కడ బుద్ధ ఉన్నాడు కదా, బుద్ధ విగ్రహం దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట బోటింగ్స్. అంతే, నువ్వు చూడు, జూమ్ చేసి చూపెట్టు. అన్నీ కాదు, బుద్ధా స్టాచ్యూ. అటు సైడ్ అయితే చిన్న చిన్న బోట్లన్నీ ఒక కాంపిటీషన్ పెట్టినట్టున్నారు. చాలా ఉన్నాయి అన్నమాట, స్మాల్ స్మాల్ బోట్స్ మళ్ళీ తిరుగుతున్నాయి. ఇటేమో ఇటు చూస్తే పెద్ద 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 బోట్స్ ఇవన్నీ. ఏమవుతుందిరా తెలంగాణ రాష్ట్ర భవన్ హైదరాబాద్లో ఉంది. దాని పేరు నువ్వు తిరగట్లేదు. సారీ, జోకులు కాదు కానీ తెలంగాణ భవన్, వైట్ హౌస్. అటు చూపెట్టు. తెలంగాణ వైట్ హౌస్ చూసారు కదా, అక్కడ దూరంగా కనిపిస్తుందా టెంపుల్? ఏం టెంపులో తెలియదు. మనం ఇప్పుడైతే మనకి వెళ్ళడానికి అయితే టైం లేదు, ట్రైన్కి లేట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి చూపిస్తాం మీకు. అది చూడొచ్చు. అంటే తెలంగాణ అమరవీరులు ఉద్యమాలు చేసి అప్పుడు వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు కదా, అప్పుడు వాళ్ళ కోసం చిహ్నంగా కట్టించారనమాట అది. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే తెలంగాణ అమరవీరుల స్మారకం అన్నమాట. చాలా పెద్దగా ఉన్నది, దీపం టైప్ ఉంది కదా, అమరవీరుల స్మారకం. దీపం టైప్ ఉంది, అమరవీరుల స్మారకం. పొద్దున ఆటోకి వచ్చినాం అంకుల్. బోర్డు కాంపిటీషన్ ఏమైనా జరుగుతుంది? రికార్డ్ చేయడం కుదరట్లేదు.
ఆ ప్యాకెట్లు ఎంత తెచ్చావురా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ పెద్ద కొండ మీద ఉంది కదా, అది ఒక రాజుల కోట అంట. నా పక్కన కూర్చున్న అంకుల్ చెప్పారు, రాజులు అక్కడ ఉండే ఆ కోటలో ఉండే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించారంట. ఆ స్టోరీ మొత్తం అంకుల్ చెప్పాడు కానీ నేను రికార్డ్ చేసుకోలేదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.